ఒక్క నిమిషం తనూజ అనే వ్యక్తిని పక్కన పెట్టేద్దాం. తనూజ అనే వ్యక్తిని ఒక్క నిమిషం పక్కన పెట్టేసి మీ ఓట్ ఎవరికి పడుతుంది అప్పుడు? ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ డీమన్. వీళ్ళిద్దరిలో నిజంగా ఎవరికి ఓట్లు పడుతున్నాయి అబ్బా? కళ్యాణ్కి ఫేక్ ఓటింగ్ అని, డీమన్కి ఫేక్ ఓటింగ్ అనేటువంటి అలిగేషన్స్, డిస్కషన్స్ విపరీతంగా నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. నిజంగా మీరు గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి. హానెస్ట్గా చెప్పండి. ఇద్దరిలో ఒకళ్ళకి ఓటేసే అవకాశం మీకుంటే ట్రోఫీ లిఫ్ట్ చేయడానికి ఎవరికి ఓటేస్తారు? ఓట్ ఫర్ డీమన్, ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ డీమన్. రెండింటిలో ఒకటి కామెంట్స్ చేయండి. డీమన్ వాళ్ళ నాన్నగారు బెడ్ మీద ఉన్నారు, ఆయన కూడా కామెంట్స్ చూస్తారు. కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు ఆయన కూడా ఈ కామెంట్స్ చూస్తారు, వాళ్ళ బ్రదరు అందరూ కూడా ఫ్యామిలీ కామెంట్స్ చూస్తారు. సో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఏ కొడుకు వైపు ఉన్నారు? నా కొడుకు వైపు ఉన్నాడని డీమన్ వాళ్ళ నాన్నగారు అనుకుంటారా? నా కొడుకు వైపు ఉన్నాడని కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు అనుకుంటారా? వాళ్ళు పక్కగా ఈ కామెంట్స్ చూస్తారు. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు బేసిక్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే డీమన్ పవన్ మీద ఏ రకమైనటువంటి కుట్ర జరుగుతుందని డీమన్ పవన్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మీకు గుర్తుంటే మొన్నటి వరకు కూడా 4th పొజిషన్లో ఉన్నటువంటి డీమన్ పవన్ ఈరోజు సడన్గా 3rd పొజిషన్కి రాగలిగాడు. అతను హౌస్లో అతని పెర్ఫార్మెన్స్ కావచ్చు, టాస్క్లో అప్పుడు అతను చేస్తుంది కావచ్చు, ఎస్పెషల్ అన్నిటికీ మించి రీతు వెళ్ళిపోయిన తర్వాత, ట్రాక్ వదిలేసిన తర్వాత అతను స్ట్రాంగ్గా ముందుకెళ్తున్న విధానం కావచ్చు. నిన్న ఇమాన్యుయల్ కూడా చేతికి అతనికి సంబంధించిన భూతద్దంలో పెట్టి ఆ జాతకం చూసేటువంటి ఆ టాస్క్, సరదా టాస్క్లో కూడా క్లియర్గా అన్నది ఏంటంటే ఫైర్ స్టామ్స్ వచ్చిన టైంలోనే రీతు కనుక వెళ్ళిపోయి ఉంటే ఇంకా ఇతను ఖచ్చితంగా టాప్లో ఉండేవాడు అనేసి క్లియర్గా అన్నాడు. నాకు అదే అనిపించింది. మేబీ తనూజాని వెనక్కి నెట్టి కళ్యాణ్ వర్సెస్ డీమన్ అయ్యేది కావచ్చు, లేదా కళ్యాణ్ వెనక్కి నెట్టి తనూజ వర్సెస్ డీమన్ అయ్యేది కావచ్చు. ఆఖరి రన్నరప్ విన్నర్ విషయంలో తనూజ వర్సెస్ డీమన్ అన్న అయ్యేది, కళ్యాణ్ వర్సెస్ డీమన్ అన్న ఖచ్చితంగా ఇద్దరిలో ఒకరిని పక్కన దోసేవాడు. ఎప్పుడు రీతు కనుక ఫస్ట్లోనే వెళ్ళిపోయి ఇప్పుడు వరకు అతను స్ట్రాంగ్గా ఉండగలిగి ఉంటే. కానీ బ్యాడ్ లక్ అతను మొన్నే అందులోంచి బయటపడ్డాడు. అమ్మాయి తప్పు బ్యాడ్ అని నేను అనట్లేదు, బట్ ఒక హౌస్లోకి వెళ్ళిన పర్పస్ వేరు. బయట అతను ఎంతైనా క్లోజ్గా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. బట్ డైవర్షన్ టాపిక్, మెంటాలిటీ డైవర్షన్ థింగ్ చెప్తున్నాను నేను. ఒక వేరే దారిలోకి వెళ్ళిపోవడం, అక్కడ అసలు విషయం వదిలేసి వేరే దారిలోకి వెళ్ళిపోవడం తప్ప అదేం తప్పు, మహాపాపం కాదు. అతని లైఫ్ అడల్ట్ కన్సెంట్ ఉంటుంది, హ్యాపీగా మంచిగా ఉండొచ్చు. అదే ఇంపార్టెంట్ అనుకుంటే ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత గేమ్ మీద గట్టిగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. నాకు రీతు టాప్ 5లో ఉండాలని చెప్పి మాటలని పక్కన పెట్టి తను టాప్ 5లో ఉండాలని, తను విన్నర్ అవ్వాలని లాగా ప్రయత్నం చేస్తున్నాడు అని గత 2 వారాలుగా తెలుస్తుంది. సో ఈ టైంలో కొంతమంది అతని మీద చేస్తున్నటువంటి రాంగ్ ఎలిగేషన్ ఏంటంటే, అతని మీద చేస్తున్నటువంటి ఒక రకమైన కుట్ర ఏంటంటే డీమన్ పవన్ 2nd పొజిషన్లోకి వచ్చేసాడు, ఇంక ఓట్లు వేయడం ఆపండి అని కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక రూమర్ని క్రియేట్ చేస్తున్నారు అనేది డీమన్ ఫ్యాన్స్ చేస్తున్నటువంటి ఎలిగేషన్. నేను చెప్తుంది కాదు, డీమన్ పవన్ ఫ్యాన్స్, తనూజ ఫ్యాన్స్ చేస్తున్న ఎలిగేషన్ ఏంటంటే డీమన్ 2nd పొజిషన్లోకి వచ్చేసాడు, తనూజ అండ్ డీమనే ఉన్నారు 2nd, కళ్యాణ్ 3ర్డ్కి వెళ్ళిపోయాడు అని కళ్యాణ్ ఫ్యాన్సే కావాలని సృష్టిస్తున్నారు అని. తద్వారా డీమన్లో ఓట్లేయడం ఆపేసి అవన్నీ మిగతా మళ్ళీ కళ్యాణ్కి వేసుకుంటారు, కళ్యాణ్ మీద ఓటింగ్ పెరుగుతుంది అనేటువంటి ఒక స్ట్రాటజీతో ముందుకు వర్కౌట్ అవ్వచ్చు. ఎప్పుడు ఏ స్ట్రాటజీ ఎట్లా వర్కౌట్ అవుద్దో రాజకీయాల్లో, బిగ్ బాస్లో, క్రికెట్లో, మన జీవితంలో అస్సలు చెప్పలేము. సో ఈ స్ట్రాటజీ కనుక వర్కౌట్ అయిందా ఖచ్చితంగా ఇది డీమన్కి నెగిటివ్ అయ్యి కళ్యాణ్కి ప్లస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో 2nd పొజిషన్కి డీమన్ వచ్చాడు అనేది 100% కరెక్ట్ కాదు. మేబీ స్లైట్ చేంజ్తో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి ఉండొచ్చు వెనక్కి. ఇప్పుడు టాప్లో కళ్యాణ్ ఉన్నాడు, స్లైట్ చేంజ్తో 2nd పొజిషన్లో తనూజ్ ఉంది, స్లైట్ చేంజ్తో మళ్ళీ 3rd పొజిషన్లో డీమన్ ఉన్నాడు, భారీ చేంజ్తో అంటే 4%, 3% చేంజ్తో 4th ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు, 5th ప్లేస్లో సంజన ఉంది. ఇదైతే పక్కా ఇన్ఫర్మేషన్. సో డీమన్ 2nd పొజిషన్కి వచ్చేసాడు, ఇంక ఓట్లు వేయడం ఆపేయండి, కళ్యాణ్కే వేయండి అని ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో అదైతే 100% రాంగ్ అనేది నా ఒపీనియన్. మీకేమనిపించింది దీని గురించి కామెంట్ చేయండి.